అందరికీ నమస్కారం అండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య ట్వీట్స్ కంటిన్యూ చేస్తున్నారు. మన ఉప ముఖ్యమంత్రి ఈ పవన్ కళ్యాణ్ గురించి, అతను ఎత్తుకున్న ఈ కొత్త రాగం గురించి కమెంట్ చేస్తూ 2 ట్వీట్లు చదువుతాను. అన్నీ అవసరం లేదు. ఒక ట్వీట్ ఏందంటే తమిళ హీరో 'కార్తీ' విషయంలో చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటి అనేది ఒక ట్వీట్ చేశాడు. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి. రెండో ట్వీటు, కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కాదా, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి. ఆయన కరెక్ట్గానే రాశాడు. ఆయన 2 కమెంట్సు మనం చర్చించుకోవాల్సిన విషయమే. ఎందుకు అంటే ఇప్పుడు కార్తీ ఆ రోజు ఏం మాట్లాడారనేది ఆ రోజు చూస్తే, లడ్డు విషయంలో యాంకర్ అడిగితే అది సెన్సిటివ్ అండి, నేను మాట్లాడను అని చెప్పారు. అతను అన్న లైన్ అదొక్కటే, నేను కూడా చూశాను అది. సో దానికి ఇతను రెచ్చిపోవడము, జన సైనికులు అతన్ని టార్చర్ పెట్టడము, ఇంకా మామూలుగానే పాపం అతను ఎందుకంటే ఇది ఒక మాఫియా కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. మెగా వాళ్ళది ఒక మాఫియా, డాన్ లీడర్స్ అంతా వీళ్ళంతా కలిపి. సో అదందరికీ తెలుసు కదా, వాళ్ళకి ఏం జరగకూడదు కానీ ఇతరుల చేత కూడా అంతా వీళ్ళ ఆధీనంలో ఉండాలనేది వీళ్ళ ఒక మాఫియాలేండి. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మళ్ళీ అక్కడికి వద్దు. సో కార్తీ కూడా సారీ చెప్పాడు, అతను ఏం చేయని తప్పుకు కూడా. సరే, రెండోది ప్రకాష్ రాజ్ గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ప్రజల కోసము చేసిన పనులు చూడండి. ఎందుకంటే ఇప్పుడు అతను ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఒకటే కాకుండా 5 శాఖలు తీసుకున్నాడు. 5 శాఖలు తీసుకొని 4 నెలల్లో ఏం చేశాడు, అతను తీసుకున్న శాఖల గురించి 4 శాఖల గురించి చూద్దాం. ఫస్ట్ శాఖ అటవీ శాఖ. అటవీ శాఖలో రివ్యూ చేశాడు, మైక్ దొరికింది. రివ్యూ చేశాక సరే, ఆ పదవికి నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలేంటి? అల్లు అర్జున్ను కమెంట్ చేయడము, పుష్ప సినిమా గురించి చెప్పడము, మీ జన సైనికులు రెచ్చిపోవడము, అది పెద్ద రచ్చ అయింది. అవసరమా ఆ రివ్యూ చేయడము? దాంట్లో ఏంటి సాధ్యాసాధ్యాలు, ఎక్కడెక్కడ గతంలో తప్పులు జరిగాయి, దాన్ని రెక్టిఫై చేయడం ఎట్లా, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎట్లా, రెవెన్యూ ఎట్లా చేయాలి, అటవీ సంపదను ఎలా కాపాడుకోవాలి, అవి మాట్లాడాలి. కానీ మైకు దొరికింది కదా అని అల్లు అర్జున్ మీద ఏదో కోపంతో, లేదంటే అల్లు అరవింద్ మీద కోపంతో, ఎవరి మీద కోపంతోనో ఇండైరెక్ట్గా మాట్లాడడము, మీ జన సైనికులు రెచ్చిపోవడము, అది పెద్ద రచ్చలయ్యి ఇంకా దాంట్లో నాగబాబు ఇంకా దాని కథలు ఎందుకులేండి, పెద్ద కథలు. సో అటవీ శాఖలో ఆయన ఉద్ధరించింది అదొకటి చేశాడు అంతే ఈ 4 నెలల్లో. ఏది ఒక కాంట్రవర్సీ, ఒక పెద్ద మైకు తీసుకోవడంతో అటవీ శాఖ మొత్తము డ్యామేజ్ అయింది. రెండోది పొల్యూషన్ శాఖ మీరు చూశారు. గత కొద్ది రోజుల కిందట వైజాగ్లో పరవాడ పారిశ్రామిక సెజ్జులో వరుసగా కొన్ని ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగి 10ల సంఖ్యలో కొంతమంది చనిపోయారు. ఒక 50-60 మంది గాయాలయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. దాని మీద విలేకరులు, ఇంటలెక్చువల్స్ వీళ్ళు అడిగారు, ఏమని, దీనికి ఆడిట్ జరగలేదు, ఆడిట్ మీరేమైనా చేపిస్తారా, ఏంటి ఈ ప్రమాదాలు ఏ విధంగా కట్టవాలని ఆలోచిస్తున్నారు, దీని మీద మీ ఆలోచన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, దానికి ఇతను ఏంటంటే ఆడిట్ చేస్తే చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందండి, ఆడిట్ చేస్తే ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయండి అని చెప్పి. అంటే ప్రజల ప్రాణాల కంటే చంద్రబాబు గారి ఇబ్బందే ముఖ్యం. సో పారిశ్రామికలకు ఆడిట్ కూడా చేసించ దమ్ము కూడా లేదు. మళ్ళా గతంలో మనం చూసాం కదా ఎలా ఊగిపోయాడో, ఎలా ప్రశ్నించినాడో, అందరు ఎట్లా అంటే అట్లా మాట్లాడాడు. అసలు నేను వస్తే మొత్తం మంచిగా చించి పారేస్తా, ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అని ఏవేవో మాట్లాడాడు. సో అది కూడా రెండో శాఖ కూడా ఏమీ చేయలేదనేది అర్థమవుతుంది. రెండో శాఖ. మూడో శాఖ పంచాయతీరాజ్లో ఏం చేశాడు, రివ్యూ పెట్టాడు, అది చేశాడు, ఇది చేశాడు. తర్వాత సర్పంచులకు పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. ఆగస్ట్ 15 రోజున ప్రతి ఒక్క సర్పంచు మీరు సంబరాలు చేసుకోండి, నేను ఒక 1000 కోట్లు 2000 కోట్లు అని జీవో ఒకటి రిలీజ్ చేశాడు. ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి, భారీగా చేసుకోవాలని. తీరా చూస్తే వాళ్ళు జనరల్ ఫండ్స్లోంచి వాడుకోమని, ఎందుకంటే గొప్ప మాటలు అయితే చెప్పాడు, బాగా మంచి మాటలే చెప్పాడు, కానీ ఆ జీవో రిలీజ్ కూడా చేశాడు. కానీ ఫండ్స్ రిలీజ్ కావాలి కదా, ఫండ్స్ రిలీజ్ కావాలంటే మళ్ళీ బాబు గారు పర్మిషన్ కావాలి. బాబు గారు అట్లాంటి పర్మిషన్ ఇస్తాడా?
ఆయన ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో లేడు. ఆయన ఏంటంటే మొత్తం అమౌంట్ అంతా ఎత్తుకొని పోయి అమరావతి కట్టుకోవాలా, అమరావతి కోసం అని చెప్పి సూపర్ 6 లేదు, రైతులు లేదు, అమ్మ ఒడి లేదు, తల్లికి వందనం లేదు, ఏమీ లేదు. అది అందరికి మనకు తెలిసిందే. అక్కడ నవ్వుల పాలైపోతావు. ఆ డిపార్ట్మెంట్లో కూడా నువ్వు చేసింది ఏమి లేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఏ శాఖలో మీరు ఈ 4 నెలల్లో ఏం సాధించారు, ఏం గొప్పగా పరిపాలన చేశారు? మీరు చేసింది ఒకటి హిందుత్వం అంటారు, సనాతన ధర్మం అంటారు, ప్రాయశ్చిత్త దీక్ష అంటారు. ఎవరో చంద్రబాబు చేసిన ప్రాయశ్చిత్త తప్పులకి నువ్వు ప్రాయశ్చిత్తం చేయడం నాకు అర్థం కాలే. సరే, తిరుపతిలో జరిగితే కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి మెట్లు కడగడం ఏంటో అదే అర్థం కావట్లేదు. అదే నెటిజన్స్లో వచ్చిన కమెంట్సే అండి ఇవి. నా కమెంట్స్ కాదు, ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడే మాటలు కాదు, నెటిజన్స్లో కమెంట్. తిరుపతిలో తప్పు జరిగిందంటే తప్పు జరగలేదు, జరిగిందని అంటున్నారు. ఈయన అనుకొని ప్రాయశ్చిత్త దీక్షని 11 రోజులు చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పే లోపల మళ్ళీ మాట మార్చాడు. నేను లడ్డు కోసమే కాదు, వేరే విషయాల కోసం కూడా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను. ఇనిషియల్గా స్టార్టింగ్లో లడ్డుకు కల్తీ అయింది, అపచారం జరిగింది అని. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు చంద్రబాబు గారికి వేయడంతో, ముట్టికాయలు వేయడంతో మళ్ళీ ఆయన ప్లేటు ఫిరాయించి లడ్డు కోసమే కాదు, నేను వేరే విషయాల కోసం కూడా అపచారం జరిగి అన్నిటి కలిపి చేస్తున్నాను నేను. సరే, తిరుపతిలో చేయాలి కానీ మళ్ళీ కనకదుర్గమ్మ దగ్గరికి ఎందుకు చేసావు? సరే, కనకదుర్గమ్మకి చేసావు. మెట్లు కింద నుంచి పైకి కడుగుతారా, పైనుంచి కిందికి కడుగుతారా? పెద్ద ముత్తైదులు చేసే పని నువ్వెందుకు చేస్తావు? ఎందుకు ఇవంతా ఈ పబ్లిసిటీ ఎందుకు? ఇవన్నీ పనికిమాలిన పనులు ఎందుకు? పనికిమాలిన పని కాదు కానీ మంచి పనులే, కానీ అది మీరు చేయకూడదు కదా. సారీ, పనికిమాలిన పని ఎందుకు, క్షమించండి. అది లేడీస్ చేయాల్సిన పని, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. బొట్లు పెట్టడము, పసుపు వేయడం అనేది లేడీసు, మన హిందూ సాంప్రదాయంలో లేడీస్ గౌరవం ఉంది, వాళ్ళు చేస్తారు. అది మీరు పబ్లిసిటీ కోసం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు చేయాల్సిన పని మీరు చేయాలి కదా. మీకు అధికారం ఇచ్చింది మెట్లు కడగమని, లేని దానికి ప్రాయశ్చిత్తం చేసుకోమని, ఇవి కాదు కదా మీకు చెప్పింది. 5 శాఖలు ఇచ్చింది ఎందుకు? మీ శాఖలకు ప్రజలకు పనులు చేయమనే కదా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడింది అదే కదా. ఈ కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని ఎందుకు కమెంట్ చేశారు? అది ఎంత పెద్ద మాట తెలుసా? మీకు అర్థమవుతుందా దాంట్లో ఎంత మీనింగ్ ఉందనేది? ఇంకా మళ్ళీ విశదీకరిస్తే మళ్ళీ ఇవన్నీ లేనిపోయిన రచలన్నీ ఎందుకు అవసరమా? లక్షణంగా అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి పనులు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేశారు. ఆయనకి ఏదో కొన్ని అనుకూలంగా లేకపోవడము కొన్ని విషయాలలో, చంద్రబాబు గారి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రజలకు ఆశలతో అతనికి అధికారం పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారండి. మీరు చూస్తే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, 17 మెడికల్ కాలేజీలు, ఇప్పుడు తిరుపతి గురించే చెప్పుకున్నాం. 3615 ఆలయాలు కట్టించారు. అది చాలా పెద్ద విషయం. సనాతన ధర్మము, ఒక నవనీత సేవలు, గోశాలలు, ల్యాబ్లు, 3 అంచెల పరిశీలన, అంటే తిరుపతికి వచ్చే ప్రసాదాలు కానీ మెటీరియల్కి కానీ 3 అంచెల వ్యవస్థలు పరిశీలన కోసం ల్యాబులు కానీ, రోబోటిక్స్ మెకానిజం కానీ, ఇవన్నీ అతను చాలా మంచి పనులు చేశారు. శ్రీవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా అదేవిధంగా మంచి పనులు చేయండి. ఈ హిందుత్వము ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఒక కామెడీ పీస్, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ రాశారు ఎవరో, కామెడీ మెటీరియల్ అయిపోయాడు. ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా మీ ఈ కార్టూన్తో మీ మీరు ఉప ముఖ్యమంత్రిగా, మీరు పవన్ కళ్యాణ్ అని మాకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి అని వాళ్ళు అంటున్నారు. రాష్ట్రానికి చెడ్డ పేరు తేవద్దు, మంచి పనులు చేయండి, ప్రజలకు సేవ చేయండి అని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.